నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఆల్రెడీ థంబ్నెయిల్ అండ్ హైలైట్స్ చూసారు. ఈ రోజు నాకు చాలా అంటే చాలా స్పెషల్ డే. మా టోను బర్త్డే మాత్రమే కాదు, 7 years బ్యాక్ నేను ఒక అమ్మగా పుట్టిన రోజు కూడా. అంటారు కదా, బిడ్డ పుడితే తల్లి కూడా పుడుతుంది అని. 7 years బ్యాక్ మా టోనుకి కొత్త జీవితం మొదలైంది. అదే రోజు నాకు కూడా అమ్మ అనే కొత్త జీవితం మొదలైంది. పిల్లల పుట్టినరోజు కంటే పెద్ద పండగ ఏముండదని నా ఫీలింగ్. అందుకే ఇంకా మా టోను లేవక ముందే వేకప్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఫ్లవర్స్ తెప్పించి ఇంకా హ్యాపీ బర్త్డే టోను అని చెప్పి రాశాను ఫ్లవర్స్. మా టోను ఇట్లా రూమ్ లో నుండి బయటికి రాగానే పేపర్ స్ప్రే కొడదామంటే అది అసలు రానే రావట్లేదు. పేపర్ స్ప్రే అంటారో ఇంకేమంటారో నాకు తెలియదు కరెక్ట్ గా. నేను పేపర్ స్ప్రే అని అనుకుంటున్నాను. నేను ఎంత తిప్పుతున్నా నాకు రావట్లేదు. ఇంకా మా వారికి ఇచ్చేసాను. ఎన్నో డేస్ నుంచి నా బర్త్డే వస్తుందని చెప్పి డేస్ కౌంట్ చేసుకుంటున్నాడు. చిన్నప్పుడు మనం కూడా అంతే. మా టోను బర్త్డే రోజు అన్నా, మా వారి బర్త్డే రోజు అన్నా, మా హైరమ్మ బర్త్డే రోజు అన్నా నా మెయిన్ మోటో ఇదే ఉంటది. వాళ్ళని ఆ రోజు ఒక్క మాట కూడా తిట్టొద్దు, కసరించొద్దు అని. ఎంత వీలైతే అంత హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళ డే అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. పిల్లలు నవ్వుతుంటేనే కదా యాజ్ ఎ పేరెంట్స్ మనం హ్యాపీగా ఉంటాం. పిల్లలు పుట్టేంత వరకు ఎలా ఉంటామో తెలియదు, కానీ వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఏది చేసినా మన పిల్లల గురించి ఆలోచిస్తాం కదా. మన పిల్లలు నవ్వితే నవ్వుతాం, బాధపడితే బాధపడతాం, వాళ్ళ సంతోషమే మన సంతోషం అనుకుంటాం కదా. ఏంటో తెలియకుండానే అసలు పిల్లలే మన ప్రపంచం అయిపోతుంది. మా టోనుగాడికి అయితే అప్పుడే 7 years, అసలు నమ్మలేకపోతున్నాను నేను. ఇంకా నాకు హాస్పిటల్లో డెలివరీ డే కూడా అసలు ఇట్లా నా కళ్ళ ముందే ఉంది. అంతలోనే 7 years కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇది చూసి మా టోను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అక్కడే కూర్చున్నాడు అనమాట. నచ్చిందా బెట, హ్యాపీయా అంటే హ్యాపీ అని చెప్పి అంటున్నాడు. అండ్ మళ్ళీ ఇంకా ఈవినింగ్ కూడా వాడికి తెలియకుండా సర్ప్రైజ్ చేశాను. ఇంకా పిల్లలు ఎట్లుంటారు, ఒకరిది చూసి మాకు కూడా కావాలి అని చెప్పి అంటారు కదా. కొన్ని మంత్స్ బ్యాక్ మా మిన్ను బర్త్డే ఉండే అనమాట. తన బర్త్డే కి 11 సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలి అని చెప్పి అన్నది 11 years. ఇంకా అది చూసి మా టోను కూడా నా 7th బర్త్డే కి నాకు కూడా 7 సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలి అని చెప్పి అడిగాడు. సరే ఇంకా ఓకే, బట్ మిన్ను ఆడినట్టు ట్రెజర్ హంట్ ఏం వద్దు, నేను వేరేలాగా ప్లాన్ చేస్తా అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసి ఇంకా సింపుల్ గానే ఇంట్లోనే నాకు వచ్చినట్టు డెకరేషన్ చేసి సింపుల్ గానే డెకోర్ చేసా. బానే ఉంది అనుకుంటున్నాను. మీరేమంటారు? మీరు కనుక నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. లైక్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్ దగ్గర కింద హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది, సో ప్లీజ్ డూ హైప్. మార్నింగ్ వెల్కమ్ కంటే ఈవినింగ్ కేక్ కటింగ్ చేసేటప్పుడు వెల్కమ్ చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. మా టోనుకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఎందుకంటే గిఫ్ట్స్ ఉన్నాయి కదా. ఏమేం గిఫ్ట్ చేసాము, ఈ 7 సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఏంటి అన్నది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. ఈ వీడియో ఎండింగ్ లో గిఫ్ట్స్ అన్బాక్సింగ్ కూడా ఉంటది, సో ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే మా వాడి రియాక్షన్ మామూలుగా లేదు అసలు. కొంచెం కొత్తగా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి రిబ్బన్ కటింగ్ కూడా చేయించాను. అంటే ఎంతైనా తల్లిని కదా, వాడిని ఎట్లన్నా హ్యాపీ చేయాలని చెప్పి 1000 ఆలోచనలు వస్తున్నాయి అనమాట నాకు. టోను కోసమేనా ఇదంతా? ఫోటోనా మీరేనా? అందరు క్లాప్స్ है तू काय कर रही? अरे स्पेस केक है ए थांबा मी थांबा. हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू ईशान हैप्पी बर्थडे टू ईशान. हाँ हो गया तो फोटो काट लो. गोलिया ఈసారి టోనుకి వచ్చిన గిఫ్ట్స్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. టోనుకే మంచిగా వచ్చినాయి.
అలా గిఫ్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ కాదు. టోనికి గిఫ్ట్ ఇస్తారు. సాయి ఎవరు దేख बेटा तू ए मत बिनो ఎవరు देख मिनो హ్యాపీ బర్త్డే టోను. Thank you. ला मत केक चकना पिచ్చిది वात माने नहीं रही ఆడ పెట్టేసుకో బేటా గిఫ్ట్ ఆడ పెట్టేసుకో దా జో గిఫ్ట్ అరే కింది కనుర్రా నీకే అయిపోతుంది టోను, మాకు సరిపోతుంది. అయిపోయింది अब कहाँ अला नेक्स्ट షుగర్ మీ పిల్లలంతా ఇటు నించోరు ఒకసారి. కేక్ తినాలి. అందరు ఇటు నించోరు ఒకసారి. ए अकीरा ब्रो जा रे వీళ్ళంతా మా టోను ఫ్రెండ్స్ అన్నమాట. తారా అదే మీరు ఆని అవుతే వీళ్ళంతా మా టోను ఫ్రెండ్స్. అన్ని పోతున్నావు బరాలి కాచా तो ऊपर रोड साइड है. और ऊपर फीसी ఫ్రెండ్షిప్ అండ్ మ్యూజిక్ ఎట్లే हैप्पी बर्थडे का बड़ा అరే రారా हैप्पी बर्थडे हैप्पी बर्थडे बड़ा कर दे रहे हैं. హ్యాపీ బర్త్డే బోలో హ్యాపీ బర్త్డే काम होगा ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో హ్యాపీగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా టోను అయితే చాలా మురిసిపోతున్నాడు అనమాట, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఇట్లా గ్రాండ్ వెల్కమింగ్ ఉందని చెప్పి. అండ్ ఇక్కడ మా టోను సర్ప్రైజ్ అవ్వడమే కాదు, నేను కూడా సర్ప్రైజ్ అయినా, ఎందుకంటే మా వారు నాకు కూడా చెప్పకుండా ఫోటో కేక్ తీసుకొచ్చారు. సో ఇంకా సెలబ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 10 అయ్యింది. మా టోను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళు పడుకోవడానికి మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి నేనే కేక్ కట్ చేసి ఇస్తున్నాను వాళ్ళకి. సో ఇంకా వీళ్ళల్లో కొంతమంది పిల్లలు మార్వాడీస్ అనమాట, సో వాళ్ళు ఏంటంటే ఎగ్గున్న కేక్ తిన, ఇంకా వాళ్ళ కోసం సెపరేట్ గా చాక్లెట్స్ ఇచ్చేసిన అనమాట. యాక్చువల్ గా ఇంకా ఎక్కువనే ప్లాన్ చేసుకున్నాను, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫ్యామిలీ అందరితో కలిసి కొన్ని గేమ్స్ ఛాలెంజెస్ కూడా పెడదామని. బట్ నా బ్యాడ్ లక్ ఎట్లుంటదంటే నేను అనుకున్నవి ఏవి ఎప్పుడు జరగవు. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా మా హైరమ్మ కూడా చాలా సతాయిస్తుందని చెప్పి ఇంకా గేమ్స్ ఛాలెంజెస్ ఏవి కూడా పెట్టాలి. ఫ్యామిలీ బాండింగ్ రిలేటెడ్ వి కొన్ని షార్ట్స్ తీసుకున్నాను, ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను, చూడకపోతే చూడండి అవి. ఇట్లా ఒక 1-2 అవర్స్ ఫ్యామిలీ అంతా కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట ఉన్న టెన్షన్స్ అన్ని పోతాయి. పిల్లల మధ్య గోల తోటి మనం కూడా పిల్లల్లాగానే చేంజ్ అయిపోతాము, మనం కూడా అట్లనే అల్లరి చేస్తాము. ఎంత పెద్దగా అయినా కూడా మనలో ఉన్న చిన్న పిల్లల్ని ఒక్కొక్కసారి బయటికి తీసుకురా, మళ్ళీ పుడతామా ఏంటి, ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయిపోయింది. ఇట్లా అప్పుడప్పుడన్నా హ్యాపీగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటది. ఈ రోజు కాకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత ఈ వీడియోస్ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా ఇప్పుడు మేము ఇచ్చిన 7 సర్ప్రైజ్ గిఫ్ట్స్ చూసే టైం వచ్చేసింది. మా టోను కంటే నేనే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అనమాట, వాడి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పి. నా ఒపీనియన్ ఏంటంటే సంతోషం పంచుకుంటేనే కదా రెట్టింపు అవుతుంది. మా టోను 7 గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఇంకెక్కువనే వచ్చాయి వాడికి. 7 గిఫ్ట్స్ కావాలి అన్నాడు, 7 గిఫ్ట్స్ ఇచ్చినాము. Police bike. या वाव బాగుందా? ఇంకోటి चॉकलेट 7 ఇయర్స్ కాబట్టి 7 సర్ప్రైజ్ గిఫ్ట్స్. ఈ ట్రెండ్ అయితే ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. ఒకరిని చూసి ఒకరు అడుగుతున్నారు అనమాట, అట్లా అని చెప్పి పిల్లలకి ఏది పడితే అది ఇప్పించడం కంటే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ ఇవ్వడమే బెటర్. సెలబ్రేషన్ అన్నది ఎంత గ్రాండ్ గా చేసుకున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నదే మెయిన్ ఇంపార్టెంట్. బయట అందరినీ పిలిచి రిలేటివ్స్ ని ఫ్రెండ్స్ ని అందరినీ పిలిచి ఎక్కువగా గ్రాండ్ గా చేసుకుని హడావుడి చేయడం కంటే ఇట్లా సింపుల్ గా ఇంట్లో చేసుకోవడమే బెటర్. ఉన్న కొద్దిసేపు అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మా టోను రియాక్షన్స్ చూడండి. SG glasses. ఏం గ్లౌజెస్? SG glasses. SG గ్లౌజెస్ అంట. ఇదేంటి? బాటు నీకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయి టోన్ నీకు? అదేంది? Highlighter. Pen pencil fish. ఫిష్ పెన్ పెన్సిల్, తెలుసా టోనికి? హైలైటర్, Pencil erase. Camera. ఒకసారి ఫోటో తీసుకుంటా. అది ఎరేజర్ షార్ప్నర్. ఎరేజర్ షార్ప్నర్ అది.
ఫోటో తీసుకుందా ఈ 7 గిఫ్ట్స్ లో నాదైతే ఒకటే గిఫ్ట్ ఉంది, మిగతావన్నీ మా వారే తీసుకొచ్చారు. కాకపోతే అన్ని కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టే తీసుకొచ్చారు. Wow! Golden bike plastic. వావ్ సూపర్ టోను సూపర్ ఉంది. दादाजी भाई दादाजी भाई दादाजी bike. आसमान में उड़ने वाला. हाँ साल डिग्री कोई ना Daddy. दुकानला एक चॉकलेट अप्पा మేము తీసుకొచ్చింది అత్తమ్మ చూసింది, అదే షాలో మీ అత్తమ్మ కూడా అదే తీసుకొచ్చింది. చూసింది ఎన్ని 4000 Wow! బ్రాండెడ్ వా వెరీ నైస్. Branded shoe. చిన్నగైతే దిమ్మటోళ్ళు हाँ अंत చిన్నగానే అటు కాదు ఇది ఓపెన్ చేయి. అయితే చిన్నగా అయితే అది ఇదిగో బ్యాట్ Open చేస్తా. Last one. మేము ఎంత కష్టపడి వేసిందో కవర్లు చాక్లెట్. బాగుండ్రా బాలే. Wow! Say yeah, ఇంకా. నేను తీసుకొచ్చినప్పుడు యా తీసుకొచ్చింది. యాది వేరే కలర్ మేము షాప్కి పోయిందంతా చూసింది యా. మమ్మీ ఫోన్ ఏదే? సూర్యవంశి. ముడాంగే అబ్బా అవును మీను ఒత జాన్ డోరీ మమ్మీ వావ్ మంచి కూసం Sit back. చాలా మంచి సూపర్. ఇంకా యా ఇచ్చిన చాక్లెట్ ఆర్డర్ చాక్లెట్ నచ్చినాయా? 8 gifts. నచ్చినాయా? నచ్చినాయి. సూపరా? ఇప్పుడే చూస్తా ఆ చాక్లెట్స్. ఒకసారి సర్దిపోయాను. మంచి తింటాను. ఈ చాక్లెట్ కూడా తీసుకుంటా. అది కూడా తీయని. ఈయన ఈయనకు తెస్తే వీళ్ళు ఫీల్ అవుతారేమో అనేసి ముగ్గురికి తీసుకొచ్చాను నేను కూడా. కానీ మిన్నది అక్కడ సేఫ్ వెరైటీ వచ్చింది కొంచెం. నచ్చిందా? అది సేమ్ నచ్చింది. టోనుకు నచ్చిందంటే హ్యాపీ నేను. డైరీ మిల్క్ ఎప్పుడు తింటూ ఉంటావు కదా టోను, అందుకోసం ఇక ఇది తీసుకొచ్చిన. ఒకసారి చూపెట్టు. నీది నాది చూసారు కదా, ఫైనల్ గా మా టోను బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇట్లా జరుపుకున్నాం. లాస్ట్ కి రూమ్ చూడండి ఎంత గందరగోళంగా అయిందో. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. మీరు కూడా మా టోనుకి విష్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.